నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఏ ముగ్గురు కలిసినా ఆటో డ్రైవర్లు కలిసినా బస్సులలో పోతున్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసినా ఏ చిన్న వ్యాపారస్తుడు కలిసినా మొబైల్ షాప్కు వెళ్ళినా కూడా ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా చర్చ జరుగుతుంది. అదే గో బ్యాక్ మార్వాడి. అసలు గో బ్యాక్ మార్వాడి అనేది చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. కానీ గో బ్యాక్ మార్వాడి వెనుకాల తెలంగాణ శ్యామ్ ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం తెలంగాణ శ్యామ్ దగ్గర ఉన్నాం. అన్నను వెల్కమ్ చేద్దాం. అసలు ఈ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, నిజంగా తెలంగాణ శ్యామ్కి ఈ ఉద్యమం ద్వారా ఏమన్నా లబ్ధి జరిగిందా పెద్ద ఎత్తున? మరి ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం మధ్యలో తెలంగాణ శ్యామ్ నలిగిపోతుండా లేదంటే కోట్లు సంపాదించిందా? అన్నను వెల్కమ్ చేద్దాం. మొత్తం ఉన్నది ఉన్నట్టే అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో అదే క్వశ్చన్స్ అడుగుదాం. పర్ఫెక్ట్గా అడిగి ప్రజలందరికీ తెలిసే ఏర్పాట్లు అయితే చేద్దాం. అన్న వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న ఎట్లున్నారా? అన్న ఇప్పటి వరకు ఫైన్ అన్న. అసలు తెలంగాణ శ్యామ్ మార్వాడి ఉద్యమం గో బ్యాక్ మార్వాడి అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ అన్న. తెలంగాణ ఉద్యమాన్ని చూసిన్లు, పీడిఎస్సి ఉద్యమాలు, నక్సలిజం భావజాలాలు, కంప్లీట్గా ఆ భావజాలాల నుంచి వచ్చిన తెలంగాణ శ్యామ్. నేను నక్సలిజం భావజాల నుంచి రాలేదన్న. సరే, మొత్తం మీద అంటే మన అడవి బిడ్డల భావజాలాలు ఎక్కువగా ఉంటాయి. అన్యాయం ఎక్కడ జరిగితే న్యాయం జరగాలని కొట్లాడుతున్న శ్యామ్గా మేము చూస్తాం. అదే భావజాలాలు అడవి బిడ్డల భావజాలాలు అట్లనే ఉంటుంది. అసలు ఈ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని ద్వారా ఎవరికి లబ్ధి, ఎవరికి నష్టం? మీరు అన్నట్టు ఎస్, నేను అడవి నుంచి వచ్చిన మాట వాస్తవం. మాది ఏజెన్సీ ఏరియా, ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబు నగర్ అయినటువంటి చిన్న పల్లెటూరు. మాది ఇల్లెందు కాన్స్టిట్యున్సీ వస్తుంది. నేను ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టొచ్చినటువంటి వ్యక్తిని. మా నాయన చనిపోయాడు. మా అమ్మ హౌస్ వైఫ్ పని చేసుకుంటుంది, చిన్న పని. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. మా చెల్లె ఉస్మానియాలో పీజీ చేస్తూ ఉంది. మా తమ్ముడు వాడు కూడా ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. మేము వచ్చినటువంటి నేపథ్యం ఏదైతుందో, మేము దొరలకు, భూస్వాములకు, పెత్తందారులకు, జాగిరికి అంటరానితనం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. మా ప్రాంతంలో ఏజెన్సీ ఏరియా. నేనున్నటువంటి పెరిగినటువంటి వాతావరణం కానీ, చిన్నప్పుడు నాలో నాటుకుపోయినటువంటి బీజాలు, ఎస్, ఈ అసమానతలు, సమాజంలో అనేక రకాల రుగ్మతలు నేను అర్థం చేసుకొని ఎప్పటి నుంచో నేను ప్రజా ఉద్యమాలలో ఉన్నా. మీకు కూడా తెలుసు. ఎస్, ఏ సమస్య ఉన్నది, రాజకీయ సమస్య కానీ, ఏదైనా సమాజంలో ఏం జరిగినా, అదొక కుల దురాంకార హత్య జరిగినా, ప్రభుత్వాలు ఏమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా సరే అక్కడికి వెళ్తా, వాస్తవ విషయాలను అడిగి తెలుసుకుంటా. నాకు నచ్చినట్టు చెప్పడం అనేది నా నైజం. ఓకే, దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కూడా నాది కూడా సరే పెద్ద పాత్ర కాకపోవచ్చు, ఒక చిన్న ఉడతంత పాత్ర అనుకుందాం. మీ ఛానల్ది కూడా పెద్ద పాత్ర అని అనుకున్నట్టు పేద ఛానల్ మనది అయినా కాకపోయినా పాత్ర అయితే మన ఛానల్ది ఉంది కదా, అలాంటిదే నా పాత్ర అని అనుకుందాం. అప్పుడు శ్రీకాంతాచారి కానీ, అంతకుముందు వెళ్ళి లలితక్క కానీ, యాదయ్య కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది విద్యార్థులు మంటల్లో భగభగ మంటలు మండుతుంటే అందులో మాడి మసి అయిపోయింది. ఎవరి కోసం? తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు. ఎస్, మా నీళ్లు మేము తాగాలని, మా నిధులు మాకే దక్కాలి, మా నియామకాలు మాకే దక్కాలి అనేటువంటి కోణంలో ఉద్యమాలు చేసాం. రైట్, రాజకీయాలను పక్కన పెడదాం. కేసీఆర్ మంచోడా, రేవంత్ రెడ్డి మంచోడా, రేపు శ్యామన్న ముఖ్యమంత్రి అవుతాడా అని పక్కన పెడదాం. అంతిమంగా ఇక్కడున్నటువంటి సంపద, ఇక్కడున్నటువంటి సకల ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలంగాణ ప్రజలు అనుభవించాలనే కదా. మనందరం తెలుగు వాళ్ళు అనేటువంటి ముసుగుతోనే 60 ఏళ్ళు ఆంధ్ర వాళ్ళు మనని అన్ని దోసుకొని పోయారు. మన నీళ్లు, నిధులు, నియామకాలు దోసుకొని పోయారు. మీ భాష వేరు, మా యాస వేరు, మీ అట్టు వేరు, మా జొన్న అట్టు వేరు, మీ పూతరేకుడు వేరు, మీ కట్టెగారలు వేరు, మీరు ఏమండి అంటారు, మేము రాబాయి అంటాం. రకరకాల వ్యత్యాసాలను చూపించి మనం తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సో ఏమంటుంటే అదొక దశ అయిపోయింది అనుకుందాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మొదలయ్యింది. తర్వాత మన దశ, తొలి దశ పక్కన పెడదాం. అమరవీరుల త్యాగాలు ఫలించినాయి. నా శ్రీకాంతాచారి చనిపోయింది ఎవరి కోసం? ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం. శ్రీకాంతాచారి మనందరి వాడు. శ్రీకాంతాచారి ఒక రాజకీయ నాయకుడికి సొంతం కాదు, మనందరి వాడు. రైట్, నేనేం చేశాను అంటే దీని మీద స్టడీ చేశా. ఎప్పటి నుంచో చేసినటువంటి మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, తెలంగాణ ఏమంటారు దీని మీద బాగా గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు.
నాకు అనిపించింది నేను ప్రధానంగా ఒక రాజకీయ పార్టీలో పనిచేసుకుంటూ ఒక సంఘం ఉంటుంది, ఒక హిందూ సంఘం ఉంటుంది, ఒక కుల సంఘం ఉంటుంది. ఆ సంఘం వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ ఎవరికి అనుభవం. నేను వీసీకే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా ఈ మార్వడీస్ ఎవరైతే ఉన్నారో, మార్వడీసు, గుజరాతీసు, రాజస్థానీలు అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు 2014 తర్వాత విపరీతంగా గ్రామాలలోకి ముఖ్యంగా 500, 300, 1000 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాలలో కూడా అంటే కిరాణా దుకాణాలు పెట్టుకోవడము, అక్కడ ముఖ్యంగా పాతుకుపోయి ఒక పాగా వేసి వాళ్ళ దుకాణం పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడి వస్తాడు కిరాణా షాప్ పెడతాడు, ఇంకో మార్వాడి వస్తాడు పక్కన బ్యాంగిల్ షాప్ పెడతాడు, ఇంకో మార్వాడి వస్తాడు ఇంకో బట్టల షాప్ పెడతాడు, ఇంకో మార్వాడి వస్తాడు ఇంకో టైల్స్ షాప్ పెడతాడు, ఇంకో మార్వాడి వస్తాడు ఇంకో గ్రాండెడ్ షాప్ పెడతాడు. ఇలా ట్యూబ్ లైట్ నుంచి మొదలు పెడితే ఫర్నిచర్ షాప్ ప్రతి ఒక్కరు పెడుతున్నాడు. రైట్, ఏంది కారణం? వీళ్ళే మార్వాడీలే ఉంటున్నారు, మరి మన తెలంగాణ వాళ్ళకి వ్యాపారాలు చేయడం చేత కాదా? మా శామనలో చూడటమో, లేకపోతే మనూళ్ళు ఉన్నాయి ఇంకో ఎవరో కాపాయినో రెడ్డి అయినో లేకపోతే ఇంకో ఎల్లైనో మళ్ళీ ఎవరో ఒకరు పెట్టుకుంటుంది ఎందుకు అని ఆలోచించా. ఎస్, మన ఒక రకమైనటువంటి భావనలో మనల్ని ముంచి ఇంతకుముందు ఇప్పుడు వాదిస్తున్నారు కొంతమంది హిందుత్వవాదులు, అరే మనోడే కాబోయ్, భారతీయుడే కాబోయ్, పక్కన ఎవడెక్కడైనా బతుకుతే ఏముంది బై అనేటువంటి వాదించే వాళ్ళకు నేను మీ ఛానల్ వేదికగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎస్, మనోడే. మనూల్లో ఉన్నటువంటి చేనేత కార్మికుడు మగ్గం వేసి బట్టను తయారు చేస్తాడు, షాప్ పెట్టుకుంటాడు. ఆయన మనోడా బట్టల షాప్ పెట్టినటువంటి రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి మనవాడ ఇదే చేనేత వస్త్రం ఆడ దొరుకుతుంది. మీకు అర్థమైందా? నా బాధ ఏంటంటే చేనేత కార్మికులు ఇక్కడి నుంచి వలసపడడానికి జయరాజన్ అప్పుడే అందుకే రాసిండు, పాట కూడా రాసిండు. నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను అని అన్నట్టు జయరాజన్న. నాకు ఇప్పటికి గుర్తుంది. రాజకీయ నాయకులు వస్తారు, కద్దరేసుకున్న నేతల్ని చూస్తుంటే కడుపులో దేవినట్టవుతున్నది, పనికి ఆడోళ్ళు, పనికి ఆడవాళ్ళు, పాలమూరు వాళ్ళు పస్తులతో వలసెళ్ళిపోతున్నారు, ఎండిపోయిన రొమ్ము కెగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని తల్లి నవ్వుతున్నారా. ఎండిపోయినటువంటి రొమ్ము, అటువంటి వలసల్ని చూసినటువంటి ఈ నెల మళ్ళీ 20 ఏళ్ళు ఇటువంటి మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు విపరీతంగా గ్రామాలలోకి జొరబడితే అటువంటి ప్రమాదం వస్తుందేమో. పచ్చళ్ళమ్ముతూ వచ్చారు నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూసున్నారో నా తెలంగాణ జిల్లాలో, ఆవు బర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో ఓటలు నడిపి భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యం చేసి, ఎవరు? రామోజీరావు 1000 నాగళ్ళు 1,00,000 నాగళ్ళు పెట్టి దున్నిస్తాను, పచ్చళ్ళమ్మతో వచ్చిరన్నారు, పాలకులై కూర్చున్నారు. ఇదే ప్రమాదం ఇలాగే మనం చూస్తూ పోతే ఇంక 20 ఏళ్ళ తర్వాత గ్రామాన మార్వాడి. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా ఆంధ్ర వాళ్ళే గుంటూరు, విజయవాడ నుంచి వచ్చేసి మిర్చి పెడతా అని చెప్పేసి వాళ్ళు పాతుకుపోయినారు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, చాలా ఇట్లా మిర్చి అనగా గుంటూరు ఫేమస్. అంటే ఇప్పుడు మన కాపోళ్ళకు బండి చేయడం రాదా మీకు? ఎందుకన్నా మీకు ఆరుమూరు దగ్గర ఒక గ్రామం ఉంటుంది, కాపోళ్ళు వ్యవసాయాన్ని కూడా కార్లు వేసుకొని పోతారు. ఎందుకు? మన నీళ్లు ఉన్నాయి, మనకు నిధులు ఉన్నాయి, మనోడు బాగుపడితే ఇంత భూ పెడతారు కదా. ఆయన కాపైన కావచ్చు, రెడ్డి అయినా కావచ్చు, మాలైన కావచ్చు, మాదిగైన కావచ్చు, మన ఊరోడు కదా. నేనేమంటున్నా, మనూరు ఆయన బాగుపడితే మనకు మంచిది, అలాగని పక్కూరోడు బాగుపడొద్దని నా ఉద్దేశం కాదు. ప్రధానంగా ఎస్ మీరు అన్నారు శివ, గో బ్యాక్ మార్వడి నినాదానికి ప్రధాన కారణం తెలంగాణ శామని. గో బ్యాక్ మార్వడి అని అంటే ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ అన్న. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి, నువ్వు దాన్ని ఇంగ్లీష్లో చెప్పమంటే ఏం చెప్తావు? ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అన్నదానికి దాంట్లో అంత అవమానం ఏమున్నది? గో బ్యాక్ ఆంధ్ర, అదే కదా, గో బ్యాక్ ఆంధ్ర. కాదన్న, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అనే దాన్ని నువ్వు ఒకళ్ళు చెప్తే ఇంగ్లీష్లో ఏమంటావు? గో బ్యాక్ ఆంధ్ర అంటావు. ఆంధ్ర అంటావు కానీ ఆంధ్రోళ్ళు వెళ్ళిపోమంట అన్నంత మాత్రాన మనుషులందరూ వెళ్ళిపోవడం ఉద్దేశం కాదు కదా. మన నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ అన్యాయాలని చెప్పాం. ఎస్, మీ వలసల వల్ల మా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా స్వర్ణకారులు, బంగారం పని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2001 నుంచి స్వర్ణకార సంఘ నాయకుడు చారి అన్న అని ఇప్పుడు పొద్దున్న లేస్తే మీడియాలో ఆయన గలం వినిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ వలసల వల్ల మేము తూప్రాన్లో 20 మంది స్వర్ణకారులు, ఇది దాన్ని ఏమంటారు, తయారు చేసేటువంటి అది ఉంటుంది కన్నా, అది తాగి పొట్టంతా పగిలి 20 మంది స్వర్ణకారులు 10 ఏళ్ల కాలంలో చచ్చిపోయారు. మరి ఆ కులవృత్తి వాళ్ళు చేసుకుంటా అంటున్నారు కదా. ఊర్లలో ఒక సాంప్రదాయం ఉంటుండే, మీ ఊళ్ళో శామన్న, మీ ఊళ్ళో మీ కొడుకుతో బిడ్డతో పెళ్ళి అయితే పుస్తకం నేనే చేస్తాను ఒప్పందం చేసుకుంటుండే. బట్టలో అంటే నేనేమంటున్నా, వృత్తులు అందరూ చేస్తున్నారా? ఎవరు చదువులు చదువుకుంటున్నా, శ్యామన్న ఎంత మాత్రమే వచ్చిందని అడగొచ్చు, నన్ను తప్పలేదు. రైట్,
కానీ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకు ఆ వృత్తి లేకుండా పోతా ఉంది. చేసుకునేటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆధిపత్యం లేకపోతే వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రధానంగా మార్వాడి ఎక్కువ వ్యాపారమే చేస్తాడు, కొంతవరకు చదువుకుంటాడు, తర్వాత వ్యాపారం చేస్తాడు. సో వాళ్ళ వృత్తి వాళ్ళకు దక్కకుండా పోతా ఉన్నది, ఆర్థికంగా బలహీనపడుతున్నాడు. మరి ఏం చేయాలి ఆయన అనంటే చెప్తా, ఇక్కడనే లాజిక్ ఉన్నది. ఇలా సబండ కులాలు అవి ఏమంటారు, బాడిష చేసేవాళ్ళు కానీ, మాటలు వేసేటువంటి వాళ్ళు కానీ, ఇట్లా దేవుడి బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నాయి బ్రాహ్మణులు కానీ, చెప్పులు కుట్టడానికి ఎవరు ఉంటారు ఈ దేశంలో? మాదిగా ఆయన ఉంటాడు. చెప్పుల కంపెనీ మార్వాడి ఆయనకు ఉంటుంది. అగౌరవమేమో మాదిగా ఆయనకు, గౌరవమేమో మార్వాడి ఆయనకు. ఎంత అన్యాయం అనేది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఎస్ మీరు పరిశ్రమలు పెడుతున్నారు, మీరు ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ భూమి మాది, ఇక్కడ నీరు మాది, మీరు బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుంటా ఉన్నారు. ఇంతకుముందే స్టార్టింగ్లోనే మీరు అడిగారు ఎవరి కోసం చచ్చిపోయాడు శ్రీకాంత్, ఈ 4 కోసం. ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీరు కల్పించండి. బింగో లేసు, హల్దీరాము, బికనియర్ వాలా, ఢిల్లీ మిఠాయి వాలా, దాదూసు, ఇటువంటి బడా బడా కంపెనీస్ ఉన్నాయి, బాలాజీ, ఇలాంటివి ఉన్నాయి. రైట్, మేము ఏం చెప్పాం, ఓ లగడపాటి నీ ఫ్యాక్టరీలో మా బిడ్డలు ఎంతమంది ఉన్నారు అని అన్నామా లేదా ఆ రోజు? ఓ టీజీ వెంకటేష్ నీ ఫార్మాసిటికల్స్ కంపెనీలలో ఎంతమంది మా బిడ్డలు ఉన్నారని అడిగామా లేదా? అంత పెద్దన ఉద్యమం చేస్తూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు ఎన్ని నోటిఫికేషన్లు వేస్తా కానీ ఈ తెలంగాణ ఉద్యమం బంద్ చేయమని చెప్పాడు. ఎస్ మేమేమంటున్నాం, మిమ్మల్ని వెళ్ళిపోని మేము అంటలే, మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, ఇక్కడున్నటువంటి వ్యాపారస్తుల్ని ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఒక రకమైనటువంటి ప్రమాదంలో మనకు వ్యాపారాల చేత మనకు వ్యాపారం చేత కాకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఆయన హిట్రో కంపెనీ ఎండి పార్థ సాదరెడ్డి ఉన్నాడు, ఎక్కడోడు ఖమ్మం జిల్లాలో తెలంగాణ కదా, ఎన్ని 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు ఉన్నాడు కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మనకు వ్యాపారాలు చేతకాక కాదు, ఒక రకమైనటువంటి ముసుగుతోని వాళ్ళని ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు, మీరు స్పష్టంగా మొన్న అర్థమైంది, మార్వాడిలో గోబ్యాక్ అనేటువంటి నినాదం 2 రోజులు ఎవరు రాలేదో ఒక రాజకీయ పార్టీ పోయి వాళ్ళ పంచన చేరింది, వాళ్ళు అడక్క ముందుకి వాళ్ళకి మద్దతు ఇచ్చింది. అరే ఇక్కడ కులాలు ఆత్మహత్య చేసుకుంటారు, ముఖ్యంగా వయసులు రోడ్లు ఎక్కారు, మన ఎల్బినార్లో రోడ్లు ఎక్కారు, నాగర్ కర్నూలులో రోడ్లు ఎక్కారు, రేపు ఉప్పలు కూడా ఎక్కుతున్నారు, నకిలీ ఫోన్లు అమ్ముతున్నారని, నకిలీ పైపులు అమ్ముతున్నారని, వీళ్ళు స్టేట్ ట్యాక్సులు కట్టరని, సెంట్రల్ ట్యాక్సులు కట్టరని, డిజిటల్ పేమెంట్లు చేసుకోరని, లిక్విడ్ క్యాష్ తీసుకుంటారా, ఏదైనా కొంటే రసీదులు ఇయ్యరని, రకరకాల ఆరోపణలనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తాం. మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం, ఇటువంటి ఆరోపణలు మేము చేస్తూ ఉన్నాం. సరే ఒక్కడు చేసినంత మాత్రాన శ్యామ అందరి మీద ఆపాదించాలా అనేటువంటి ప్రశ్న కూడా సమాజం నుంచి వస్తూ ఉన్నది. రైట్, మేమంటున్నాం అందరి మీద ఆపాదించట్లేదు. అరే ఎవడో ఒక్కడు ఆంధ్రుడు అన్నంత మాత్రాన ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది అబ్బాయి అని అన్నారు. రైట్, మా ఎజెండా ఒకటే, మీ వల్ల మా సంస్కృతి దెబ్బతింటా ఉంది, మీ వల్ల మా సాంప్రదాయం దెబ్బతింటా ఉంది. మీరు 350 ఏళ్ళ కింద నిజాం హయాంలో ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు కదా, మీరు ఇంతవరకు నాతో ఒక ఆయన మాట్లాడారు, నీకు కూడా పంపించాను, మీరు తెలుగు కూడా వస్తలేదు. మరి ఈ 350 ఏళ్ళు నువ్వు ఇక్కడ పుట్టి బతుకుతే నీకు తెలంగాణ రావాలి, తెలుగు స్పష్టంగా రావాలి కదా. సరే ఓకే, ఆయన నిన్న వచ్చిన మార్వాడి అని అనుకుందాం, గతంలో వచ్చినటువంటి మార్వాడికి ఈ తెలంగాణలో ఆయన పాత్ర ఏంది? ఓ సామాజిక ఉద్యమాలలో ఉండడు, ఓకేనా, ఏదైనా అన్యాయం జరిగితే హక్కులు నీకు ఎక్కడైనా బతికే హక్కు నీకున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద, అసమానతల మీద బాధ్యత కూడా నీకు ఉండాలి కదా. మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కదా, మా కోమటోళ్ళు వలసపోతా ఉన్నారు కదా, ఊడోలు పెట్టి పోతుర్రు. మార్వాడి ఆయన వచ్చి పెట్టాడా, అందమైన అద్దాలు పెట్టిండు, ఆయనతో పోటీ పడలేకపోతున్నారు మా వాళ్ళు. ప్రధానంగా ఓ కోమట ఆయన ఓ షాపు, ఎవరో ఒకరు అనుకుందాం, ఓ షాపు 1,00,000 రూపాయలు పెట్టి అద్దెకు తీసుకున్నాడు అనుకో, ఇంకో మార్వాడి ఆయన వచ్చి ఆ అద్దెకు తీసుకున్నటువంటి యజమానికి ఆ కోమట ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా, నేను 2 లక్షలు ఇస్తాను ఈ మార్వాడి ఆయన పోటీ పడుతుండు. కానీ మన తెలంగాణ ఆయన పోటీ పడలేకపోతున్నాడు, బికాస్ ఆయన దగ్గర డబ్బు లేదు. సో ఇంటి ఓనర్ కూడా, ఆ షాప్ ఓనర్ కూడా ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తే ఆయనకే ఇస్తాడు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది, ఒక మార్వాడికి సాయం చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ, అది మన అవునన్నా కాదనలే, అది గొప్ప విషయమే. కానీ మనోడిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తెలంగాణ ప్రజలకు ఎందుకు సోయొస్తలేదు? మార్వాడి షాపులో ఎందుకు కొనాలి? తెలంగాణ మన బిడ్డల షాపులు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు కొనకూడదు అన్న సో ఎందుకు వస్తలేదు? రాజకీయ నాయకులే చెప్పారు కదా స్పష్టంగా. నేను ఇంతకుముందే చెప్పా, ఇంతకుముందు మనము ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పాం? బట్టలు వేసే చేనేత తన దగ్గర కొనమని వీళ్ళు చెప్తా ఉన్నారా నాయకులు? మన బంగారం చేసే స్వర్ణకారుని దగ్గర కొనమని చెప్తా ఉన్నారా వీళ్ళు? లేదు కదా. ఇంకా వేరే బొమ్మలు చేసేటువంటి మన తెలంగాణ కుల వృత్తులు ఏమైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర కొనమని చెప్తా ఉన్నారా? లేదు కదా. ఎవరి దగ్గర కొనమంటున్నారు వీళ్ళు?
రాజస్థాన్ మార్వాడి గుజరాతీలు షాపులు పెట్టుకున్న పెట్టుబడిదారుల దగ్గర కొనమంటున్నారు. ఎందుకు? వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళకు, వీళ్ళు బాగుపడతారు. అంటే తెలంగాణ హిందువులు, తెలంగాణ కులాలు, తెలంగాణ కొమటలు, తెలంగాణ స్వర్ణకారులు, తెలంగాణ పద్మశాలులు, తెలంగాణ మాదిగలు, తెలంగాణ ఈ సబ్బండ కులాలు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు. వీళ్ళేమో అగర్వాల్స్, బిగర్వాల్స్, ఈ మార్వాడీలు లేకపోతే ఈ రకరకాల వీళ్ళంతా సంపద మొత్తం దోసుకొని పోతారు. ఇదే శ్యామ్ ఎందుకు అప్పుడు లేవనెత్తలేదు? కంచె ఐలయ్య కొమటోళ్ళ గురించి విపరీతమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే శ్యామ్ కావచ్చు, ఇదే చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న సపోర్ట్ చేస్తున్న గో బ్యాక్ మార్వాడి ఉద్యమంకి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న వీళ్ళంతా కనీసం కొమటోళ్ళకి ఎందుకు మద్దతు లేరు అనేది ఒక ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్. ఇప్పుడు నేనేమంటున్నట్టేనా, కంచె ఐలయ్య సార్ అనేట ఆయన ఒక రచయిత, ప్రొఫెసర్ అనుకుందాం. ఆయన అభిప్రాయాన్ని ఆయన రాసుకున్నాను, నేను రాసింది కాదు అది. నేనేమంటున్నా, నేను ఆ పుస్తకాన్ని చదవలే, దాంట్లో ఏముందో వాస్తవ విషయాలు నేను తెలుసుకోలే. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటుంది. కంచె ఐలయ్య సారు నేను మంచోడు అని చెప్పా, చెడ్డోడు అని చెప్పా. ఆయన ఏ కోణంలో రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆయన రాసింది మంచా చెడు అని నాకు తెలియదు. ఎందుకు మన సార్ పేరేం పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ప్రొఫెసరు మన అదే అన్న రాజకీయాలు అనాలిసిస్ చేస్తాడు కదా సార్ పేరు, ఆయన కూడా వైశ్య సంఘమే, పొద్దునేసే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆ సార్ పైన కూడా దానిపై చర్చ పెట్టి ఎస్ అయినా ఒకలా చెప్పేది ఏదైనా ఉంటే దాంట్లో వాస్తవం ఉన్న అవసరం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి రాయడం అనేది తప్పు అని అన్నాడు. రైట్, మేము గలం ఇప్పలేదు ఎందుకు అంటున్నారు. ఆయన ఏం రాసేవాడు నేను చదవలేదు పూర్తిగా, దాని పేరు నాకు అవగాహన లేదు. రైట్, ఒకవేళ వాళ్ళ హృదయం అలా ఏమైనా గాయపడి ఉంటే కనుక 100% నేను దాన్ని ఖండిస్తాను. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంటే కనుక అది కోమటోళ్ళైనా మనమైనా వాస్తవ విషయాలని ఇది చేయాల్సిందే. వీళ్ళంతా బీజేపీలు ఇదంతా పంచాయతీ పెట్టే తెలంగాణ చెప్తా. ఈ ప్రశ్న ఎవరో వేసేవారో నాకు తెలుసు. కోమటోళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్నారని కూడా నాయన మీకోసం పోరాటం చేసేటువంటి వ్యక్తుల వెనకాల ఐలయ్య సార్ ఉన్నాడని అని వీళ్ళెత్తున్నారు. రైట్, వీళ్ళు అంటా ఉన్నారు కదా. మరి ఇలా అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ని తుపాకీతో కాల్చి చంపుతా అంటే ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ ఎవరైనా బతకొచ్చు, ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. వీళ్ళు ఆడికి పోయిర్రు, అంబేద్కర్ 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 అని పార్లమెంట్లో అవమానించారు కదా. వీళ్ళు ఆడికి పోయిర్రు. సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే ఇది ఏమంటారు మజీద్ లాగా ఉండి దీన్ని కూల్చేస్తానడు ఒక ఆయన. శవాలు దొరికితే మీకు, శివం దొరికితే మాకు అన్నాడు ఒక ఆయన. ఒక రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది తప్పాయా బాబు, కమ్యూనల్ వైలెన్స్, హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోయేటోళ్ళు, రక్త పొడుచుకొని చచ్చిపోయేటోళ్ళు, ఇటువంటి కమ్యూనల్ వైలెన్స్ చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి ఎంత దారుణమైన రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఖండించలేదు? వీళ్ళు చచ్చిపోయింటే దాంట్లో అందరూ మాలోళ్ళు, మాదిగోళ్ళు, రెడ్డోళ్ళు, కోమటోళ్ళు అందరూ ఉండేటోళ్ళు కదా. ముస్లింలు వచ్చి మనోళ్ళని ఇటు అన్నడానికి చంపితే. కాబట్టి ఇదంతా వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పడేది. రైట్, ఇంకా ఒకవేళ ఆయన రాసిండే అనుకో, ఐలయ్య సార్కు అభిప్రాయం రాసిండు, మీరు ఆయన అనుకోండి, ఆయన చెప్పుకుంటాడు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు అన్ని. ఇది ఏంటిది? ఇది కులాలలో ఏందన్నది సమ్మక్క సారక్క తాయితా కట్టుకోద్దా దారం? నార్మల్గా ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది, ఎక్కడ సోషల్ మీడియా చూసినా కూడా శ్యామ్ తెలంగాణ శ్యామ్ అనే క్యాండిడేట్ క్రిస్టియన్ కాబట్టి ఆయన వెనకాలుండి కొంతమంది ప్రోవోక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది నడిపిస్తూ ఉన్నారు ఈ ఉద్యమాన్ని. విపరీతంగా డబ్బులు సంపాదించిన తెలంగాణ శ్యామ్కు విపరీతమైన డబ్బులు వచ్చినాయి. సో దాని వెనకాల ఇంత పెద్ద ఎత్తున కుట్ర ఉందా అని చాలా మంది లేవనెత్తుతున్నారు క్వశ్చన్. అందు గురించి అది ఏంటిది అని చెప్తా. స్పెల్లింగ్తో సహా ఏముందో సార్? పగిడిపల్లి శ్యామ్సన్. ఏ శ్యామ్ స్పెల్లింగ్ కూడా చెప్పు. SHYAM SON, నా పేరు కూడా SHYAM, వెనకాల SON ఉన్నది అంతేనా? సరే ఓకే, అవన్నీ కార్డులే ఓకేనా? సరే ఓకే, నా పేరుతోనే ప్రాబ్లం అనుకో. నేను ఎవరిని ఈ దేశంలో, ఈ దేశం సిటిజన్, ఈ దేశం మూలవాసిని అనుకుందాం. ఓకే, పక్కన పెడదాం. మరి మా అయ్య పేరు ఏముంది? ఇట్లా చదివాను, అది కూడా చదువు, ఎందుకు తలకాయ? మా అయ్య పేరు ఇబ్రాహిం ఉందా? ఏముంది? రాజమల్లు. మరి మా అయ్యవలు రాజమల్లు. అంతేనా? ఆధార్ నెంబర్ చూపించద్దు ఎవరికి, పర్సనల్ కదా. ఓకే రైట్, రాజమల్లు. మా అమ్మ పేరు కలమ్మని ఇంతకుముందే చెప్పిన. ఇదంతా వీళ్ళు మేము సమస్యను. ఇప్పుడు నేను ఎక్కడైనా చర్చి పోగా చూసినావా? ఎవరైనా మత ప్రచారం చేయంగా చూసినావా? ఎవడైనా చర్చికి పోతుంటే వద్దనున్నా? నేనేమన్నా నాయన ఇది ఇట్లా రా బాబు, అట్లా రా బాబు అని చెప్పిన. ఇట్లా చెప్తారు కదా వీళ్ళు. ఎస్, మతాన్ని మీరైతే నిజంగా ధర్మరక్షకులు కదా. శ్యామ్సన్ అంటే అసలు ఏంటి మీనింగ్ ఏంటి శ్యామ్సన్? అలా చెప్పారు, బాగుంది. మా నాయనకు ఇష్టం ఉన్నదేమో బలవంతుడు అని అర్థం అంట.
శ్యామ్ వెనకాల మా టీచర్ ఏం చేసి SON అని పెట్టిందంట. ఎవరమ్మా ఇదంటే చాలా బలవంతుడు అని పెట్టిందంట పేరు. శ్యామ్ సుందర్ అని పెడదాం అనుకున్నాడంట. అది శ్యామ్ సన్నగా అయిపోయింది అలా. సరే నేను కూడా ఎప్పుడు కూడా దాన్ని ఇంత అవుతుందని నేను ఎప్పుడు అనుకోలే. ఈరోజు ఒక జర్నలిస్ట్ మీలాంటి జర్నలిస్ట్ మా ఇంటికి వస్తే అన్ని మా ఇంట్లో శివుడు బొమ్మలు ఉన్నాయి. సరే పక్కన పెడదాం, పక్కన పెడదాం. అంటే చాలా మందికి తెలియదు శ్యామ్ క్రిస్టియన్ కాదు, శ్యామ్ హిందువునే. చాలా మందికి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా. ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్లు మొత్తం హిందువులే అన్న. ఒకవేళ నిజంగా వాళ్ళని ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కూడా మొత్తం హిందువులే. పంచములు అవర్ణులు వెలివేయబడ్డ వాళ్ళు. అవునా కదా? ఎవరు క్రిస్టియన్లు ఎవడు? బ్రిటిష్ వాడు మా తాతనా, మా అయ్య చుట్టామా, మా అమ్మ చుట్టామా? వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. మరి మా అయ్యని ఏం చేద్దాం, మా అమ్మని ఏం చేద్దాం, మా చెల్లెని ఏం చేద్దాం, మా తమ్ముని ఏం చేద్దాం, వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. మా తమ్ముడు పొద్దున్నైతే గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. ఎక్కడో బయ్యారంలో పుట్టిన ఇది కంప్లీట్ చేద్దాం వాళ్ళ ఎక్కడికి పోతుంది. సో నేనేమంటానంటే రిలీజన్ ఇది ఏంటంటే అన్న ఒక వ్యక్తిగతమైనటువంటి టార్గెట్. వ్యక్తిగత హననమా? నేను వాటిని పట్టించుకోను. ఉత్తర ప్రచారం చేస్తా అంటే నేను ఎందుకు వద్దంట. నిజంగానే ఇదే పేరుతో ప్రార్థన అనుకో, రేపే రామ్గానో రహీమ్గానో పేరు పెట్టుకుంటా, ఈ ఉద్యమం బలపడతా ఉంది, మీ పార్టీ స్టాండ్ అయింది, నడుస్తారా మేము నాతో పాటు ముందు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు. సనాతన ధర్మాన్ని భుజానం ఏమంటే రేపేం వస్తా. చలో నువ్వు ఈ ఉద్యమం వెనకాల నువ్వు నడవాలి, లేదంటే నువ్వే ముంగట నడువు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో నువ్వు భాగస్వామ్యం అవుతావా? ఇంత ప్రజా ఆదరణ పొందుతుంది. మీరే చెప్పారు 100% మంది ప్రజలు ఇక్కడమన్నా విద్యార్థులు. రేపు ఉస్మాన్ యూనివర్సిటీ బంధు మొన్న రోడ్లు ఎక్కారు వీళ్ళు. ఒకళ్ళు నేను అన్నట్టు నాకు ఈ రోజు వచ్చిందని ఒక కాల్. మన మిత్రుడే వైశ్య కమ్యూనిటీ 2 మొబైల్ షాప్ రన్ చేసుకుంటాడు ఉప్పల్లో. అన్న రేపు పెద్ద ఎత్తున మార్వాడీలకు గో బ్యాక్ పేరుతో పెద్ద ఎత్తున మేము ర్యాలీ తీస్తున్నాం అన్న, నువ్వు లైవ్ పెట్టాలని కాల్ చేసాడు. ఆయన క్రిస్టియన్ వాడు కొమ్మటి అంటే వైశ్య కమ్యూనిటీ నా మిత్రుడు. వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఇష్టం కాదన్న. ఇది ఒక రకమైన ఇదే శ్యామన్న. వాళ్ళే కాదు విద్యార్థులు, మొన్న అంతకుముందు స్వర్ణకారులు, ఏమంటారు దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వీళ్ళందరికీ ఈ మనసులలో ఉంది. ప్రధానంగా తెలంగాణ వ్యాపారస్తులు. వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది, నకిలీ ఫోన్లు అమ్ముతున్నారని, ఇంతకుముందు నకిలీ పైపులు అమ్ముతున్నారు మహబూబాబాద్లోని, ఇది దొరికాయి. కాబట్టి ఒక రకమైనటువంటి తెలియకుండా చాప కింద నీరులాగా ఒక దోపిడీ జరుగుతుంది మన సంపద కానీ మన తెలంగాణ వ్యాపారం కానీ అనేటువంటి దాంట్లో ప్రజలందరూ ఉన్నారు. ఎప్పుడో పసిగట్టాం మేము. ఇప్పుడు నా ఈ పాతవి తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఎప్పుడో గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని మొదలుపెట్టాడు అని అన్నాడు. మా బ్యాక్ నువ్వేమంటున్నావు? మా ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు ఏ ఉద్యమమైనా మొదలు పెడతాం అవి మేము. ఎవరు వద్దడానికి. అక్కడే శివసేన వ్యవస్థాపకులు మన బాల్ ఠాకరే వీళ్ళు అంటున్నారు కదా విభజన పోయి మీరు అక్కడ అడగండి. మరాఠీ మాట్లాడకపోతే బ్యాంకులో చెంప చెల్లు అనిపించాడు. ఆ వీడియోలు చూశారు మీరు. మేము అలా కొట్టలే. ఒక దుర్మార్గుడు నాకు ఫోన్ చేసి నువ్వు హిందీ మాట్లాడరా అంటాడు. గోషిడికే నేను ఎందుకు మాట్లాడతారా హిందీ? నువ్వు నా ప్రాంతంకి వచ్చిన తర్వాత నువ్వు తెలుగు నేర్చుకోవాలి. నేను తెలుగే అసలు నేను గట్టిగా చెప్తాను. అసలు ఈ తెలంగాణలో పుట్టినట్టు ప్రతి ఒక్కరు ఫస్ట్ తెలంగాణ మాట్లాడాలి. కానీ నేను అలా దబాయించినా లేదు కదా. ఇది ఒక రకమైన ఆధిపత్యం. మొన్ననే కొట్టిండు, ఈరోజు భాష మాట్లాడమన్నాడు, రేపు ఇంటికి వచ్చి ఇల్లు నాదేరా మేము ధర్మరక్షకులు అని దోసుకొని పోతాడు. ధర్మ ముసుకులు అన్ని దోసుకొని పోతే ఊరుకుంటామా? అంటే హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఈ వీళ్ళు ఎవరైనా సరే అన్న మేమేమంటున్నాం, వాళ్ళు ఏం చెప్పినా చేస్తాం. హిందూ ధర్మరక్షణ కోసం ఏం చేసినా చేస్తాం. రాజకీయ పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది ఒక ఫక్త్ రాజకీయ పార్టీ. తెలంగాణ హిందువుల వైపా మీరు, గుజరాత్ హిందువుల వైపా? హిందువుల వైపు అని చెప్తారు. ఏ హిందువుల వైపు? ఓన్లీ హిందువుల వైపు. ఏ హిందువులు? తెలంగాణ హిందువుల వైపా, గుజరాత్ హిందువుల వైపా? ఒకవేళ నిజంగా అందరూ హిందువులే కాబట్టి భారతదేశంలో అయితే మరి ఇన్ని రాష్ట్రాలు ఎందుకున్నది ఈ దేశం? తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, తమిళనాడు ఒక రాష్ట్రం ఎందుకున్నది? అధికార వికేంద్రీకరణ, ఎవరి వాటా వాళ్ళకు, ఎవరి హక్కులు వాళ్ళకనే కదా. తమిళనాడు వచ్చింది కాబట్టి టాపిక్. మహబూబాబాద్లో అడవి ప్రాంతంలో పుట్టిన బయ్యారం ప్రాంతంలో పుట్టిన తెలంగాణ శ్యామ్ ఎక్కడో ఇక్కడ ఇన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. నీకు నచ్చిన పార్టీలు చాలా చాలా వరకు ఉన్నది.
ఇక్కడ పార్టీలు వదిలేసి తమిళనాడుకు సంబంధించిన పార్టీని ఎంచుకోవడం వెనుక ఏముంది అసలు? ఆ పార్టీ ఎవరు అడగలేదు నాకు తెలిసి క్వశ్చన్ ఇది. అదెందుకో నాకు విసికే పార్టీ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంది? సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దాంట్లోనే శాంసన్ అని వచ్చుడుతోనే ఇది పెద్ద చర్చ జరుగుతుంది. మా తాతల పేరు ముత్తాతల పేరు మొత్తం బయట తీసిరాళ్ళు. నువ్వు అన్న పెడతా నేను మర్చిపోయినా కూడా గుర్తు. పేరే రాజమౌళి తీసారు. సరే మంచిగా సంతోషం తీస్తే తీయనే కానీ నేను ఏమంటానంటే ఓకే అది పబ్లిక్ డొమైన్ లో విసికే ఫుల్ ఫామ్ ఏంటి? విముక్తి చిరుతల కక్షి అంటే పార్టీ. కక్షి మీన్స్ పార్టీ. పార్టీ తమిళ పదం పార్టీ. విసికే పార్టీ అంటే విముక్తి చిరుతల పార్టీ అని చెప్పేసి ఇక్కడ దాని అధ్యక్షుడు డాక్టర్ జిలకర్ శ్రీనివాస్ గారు అని మీకు తెలుసు. ప్రొఫెసరు, లాయరు, మంచి కవి, విమర్శకులు ఇక్కడ ఉన్నటువంటి ఆయన దానికి వ్యవస్థాపకుడు ఉన్నా. నేను దానికి అధికార ప్రతినిధిగా ఉన్నా. మా పార్టీ ఒక్క చోటనే కాదన్న 9 చోట్ల పోటీ చేసింది. మత్స దేవేంద్ర అనే కవి ఉన్నాడా, ఆయన వరంగల్ నుంచి పోటీ చేసిండు. ఎర్రపాలెంలో కొడుకున్నాడు ఎర్ర సూర్యమణి, ఆయన మన యాదాద్రి భువన గురించి చేసిండు. ఓకేనా? ఒక 9 చోట్ల 10 చోట్ల మేము పోటీ చేసినాం. వీళ్ళందరూ తెలంగాణలో పోటీ చేసిన వాళ్ళు. ఆ పార్టీ మాత్రమే తమిళనాడు పార్టీ. ఓకే. వీళ్ళు ఏమంటారు, ఈ శ్యామ్ కూడా తమిళనాడు అంటారు. ఇంకా నయ్యవరా నాయన గుజరాత్ అనలేదు. తమిళనాడు అయితే సంతోషమే, తమిళనాడులో అయితే నేను హ్యాపీ నేను ఫీల్ అవుతా. కానీ నేనేమంటున్నా అంటే పార్టీ మాత్రమే తమిళనాడు పార్టీ అన్న. వ్యక్తులం ఇక్కడ వాళ్ళమే, ఇక్కడ పుట్టిన వాళ్ళమే. ఈ నేల మా తాతల ముత్తాతల రక్త మాంసాలతో నిర్మించబడ్డది. ఎస్ వాళ్ళు అన్నట్టు తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసిన అంటే నీ బీజేపీ పార్టీ ఎక్కడిది పోయి? ఎక్కడో శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో పుట్టించిండు. జనతాదళ నుంచి ఇది అయిందా? అంతేనా? దీన్ దయాల ఏదో ఉన్నది మీ అంత్యోదయ సిద్ధాంతం మీద ఏదైతుందో. మా వీసీకే పార్టీ సామాజిక న్యాయము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ, మహాత్మా పూలే, తండ్రి పెరియార్, తథాగత గౌతమ బుద్ధుడి యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి మా పార్టీ. ప్రతి పార్టీకో ఐడియాలజీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పుట్టిందన్న తెలంగాణలో పుట్టింది. వేరే దగ్గర ఎక్కడో పోటీ చేద్దా. వైసీపీ పార్టీ ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. వేరే దగ్గర పోటీ చేద్దాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ది. మన పంజాబ్లో పుట్టింది. మన ఆప ఎక్కడిది? అక్కడ పుట్టింది. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? వీడికి ఎందుకు వచ్చింది? తమిళనాడు పార్టీ అక్కడ పుట్టింది. మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. చిదంబరం ఎంపీ మా పార్టీ తిరుమావలన్ సార్, తోల్ తిరుమావలన్. లాస్ట్ టైం అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ కూడా కేసీఆర్ గారు పిలిపించుకున్నారు. మీరు గూగుల్లో కూడా వస్తుంది. పక్కన కూర్చొని ఇడ్లీలు సాంబార్లు వేసారు. చాలా పెద్ద నాయకుడు ఆయన. డిఎంకే కూటమిలో ఉన్నది. ఇంకొక ఆయన ఎంపీ విల్లుపురం ఎంపీ మా రవి సార్ ఉన్నాడు. 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు. మీకు ఆ పార్టీతోనే ప్రాబ్లం అనుకుంటే మన ఏమంటారు లోక్సభలో స్పీకర్ గారికి చెప్పి రద్దు చేయండి, చెప్పండి. కాబట్టి ఇదంతా తప్పుడు ఉత్తర ప్రచారం చేస్తున్న వాళ్ళు. నేను ఎప్పుడు పార్టీని కూడా ప్రచారం చేసుకోలేదు శ్యామన్న, మీకు తెలుసు. నేను పార్టీ కంటే ఎక్కువ తెలంగాణ శ్యామగానే ఎక్కువ ప్రజా సమస్యలను టేకప్ చేస్తుంటా, దళిత సంఘాలలో తిరుగుతుంటా అందరితో పాటు. శ్యామ్ పక్కన సన్ ఉండడమే పెద్ద అంటే కంప్లీట్ గా క్రిస్టియన్ వైపు మళ్ళిచ్చింది చర్చను. అంటే పెద్ద చర్చ జరగడం, ఆ సన్ ఉండడం కూడా నాకు మంచిగా అయింది. ఉత్తరనే ప్రచారం జరుగుతుంది కదా, అది కూడా నాకు మంచిదే అయింది. ఇదంతా మనిషిని వ్యక్తిగతంగా ఇచ్చేయడం. నేనేమంటున్నా భయ్, గరువాపసి క్రైస్తవులందరూ హిందువులుగా మారితే నీకేం తప్పలేదు. అయితే నేను గరువాపసి అయిన అనుకో, ఈ రోజు నుంచి గరువాపసి అయిన అనుకో నువ్వు ఒకళ్ళు చేస్తే కనుక. ఎస్, ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు అందరు రోడ్డెక్కారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి రామరాజ్యం స్థాపన కోసం ఒక ముఠా మొత్తం వస్తే మరి ఆయన దగ్గర పోయి గుడికి పోయి దేవుడికి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని, వీసాల దేవుడు అంటారు కదా వెంకటేశ్వర, ఆయన దండం పెట్టుకొని ఆయన పక్కన నిల్చొని దాడిని ఖండించి వచ్చిన కదా. మరి అప్పుడు నేను బ్రాహ్మణుల వ్యతిరేకమా? నేను కాదు కదా. అవునన్నా. అరే బీజేపీ కార్యకర్త, ఆయన పేరు చెప్పకూడదు కానీ వాళ్ళ బీజేపీని కొడితే పర్సనల్గా నేను ఏమంటారు అది తప్పు. ఒక బీజేపీ కార్యకర్తని కొడితే, రంగరాజన్ గారు కాదు, మీ జర్నలిస్టులు ఒక మిత్రుని కొడితే కూడా నేను ఖండించిన. దాడులకు సరైనది కావు అని ఖండించాను. నేను ప్రజాస్వామ్యవాదిని శ్యామన్న. హిందువులతోనో, ముస్లింలతోనో, క్రైస్తవులతోనో నాకు పంచాయితే కాదు. నా సమస్యల్లో తెలంగాణ వ్యాపారులతోని ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఏవైతున్నాయో, అరే రెడ్డి వ్యాపారస్తులు నాకు ఒక అన్న పోస్ట్ పెట్టండి, నీకు పంపిస్తా, మీరు కావాలంటే వేసుకోండి. తమ్ముడు నువ్వు చెప్పింది వాస్తవం. ప్రాంతేతరుడు వల్ల, నార్త్ వల్ల వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ అవడం వల్ల మేము వాళ్ళతో ఆర్థికంగా ఇక్కడ వ్యాపారం పెట్టి పోటీ పడలేకపోతున్నాం. వాళ్ళని పొమ్మని మేము అంటలే తమ్ముడు, నువ్వు లేవనెత్తిన ప్రశ్న కరెక్టే. మన తీర్మానానికి వచ్చారు. రామన్గల్కు బంధుకు పిలుపునిచ్చారు. ఏం తీర్మానానికి వచ్చారు? మార్వాడీలు వైశ్యులు ఇద్దరు కలిసి కూర్చొని, రైట్, మీ యొక్క 10 దుకాణాలు ఉన్నాయనుకోండి బ్రదర్, మా వాళ్ళకు ఇప్పటి నుంచి ఆపండి. మా వాళ్ళ 80 దుకాణాలు ఉంటే మీ 20 దుకాణాలు పెట్టుకోరు. బతుకుతాను అంటలే కదా, మానవుడు కూడా బతుకుతాడు కదా.
తెలంగాణకి ఇంకా ఎక్కువ ఉంటుంది పోనీలే అన్న కాన్సెప్ట్. అదే పోనీలా అంటుంటే మొత్తం ఇట్లానే 60 ఏళ్ళు ఇట్లానే దోసుకున్నారు కదా శామన్న. తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? ఇన్నేళ్ళు మనం ఎందుకు కొట్లాడినాము? మన అమరవీరులు ఎందుకు త్యాగం చేసిర్రు? మీలాంటి జర్నలిస్టులు ఎందుకు కొట్లాడిర్రు? కవులు ఎందుకు రాతలు రాసిర్రు? పాటలు ఎందుకు పాడిర్రు? నేను చెప్పింది అదే. ఈ రకంగా పచ్చళ్ళు అమ్ముతూ వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు బంగారం అమ్ముతూ వీళ్ళు వచ్చి ఊరూరో దొరకపోతే ఇదే ప్రమాదం ఇంక 20 ఏళ్ళు పోతే. నేను లేవనెత్తిన మోండా మార్కెట్లో పుట్టిన సమస్య కాదు ఇది. మోండా మార్కెట్లో అక్కడ దళితుడు అనేటువంటి ఒక సాయిని ఈరోజు కూడా ఆయన వాళ్ళు ప్రెస్ మీట్ ఏదో పెట్టినట్టున్నారు. కొట్టారు, తిట్టారు. వాస్తవం. ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక యాజమాని వాడికి డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి, పొగరుతో కొట్టాడు అని ఆయన చెప్పాడు. ఇంతటితో సర్దమై ఇది ఇంతటితో కాదు, అది అక్కడితో అయిపోయింది. వాళ్ళిద్దరు కలిస్తే మంచిదే, మేము కాదనట్లే. కానీ ఇది ప్రజల సమస్య. నేను అక్కడి నుంచి హెచ్చరించాను. నేను అది అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పానన్నా, వీళ్ళ నుంచి వస్తున్న ప్రమాదం వచ్చేసింది. ఆ సమయం వచ్చింది. బలవంతంగా దళితుల మీద దాడి చేయడం ఆపడానికి వచ్చిన రియాక్ట్ అయినా అక్కడ ఒక బీసీల నేలను కొట్టడం, తిట్టడం, ఒక 6 మీద ఎఫ్ఐఆర్ అవ్వడం, అభిషేక్ అనేటువంటి ఒక వ్యక్తి మీద ఇంకో 6 మీద ఎఫ్ఐఆర్ అవ్వడం. నేను బలంగా వాయిస్ రేజ్ చేశా, ఖబర్దార్ మార్వాడిలారా, పక్కన 100 కిలోమీటర్లో ఉన్న ఆంధ్ర వాళ్ళని మేము వెళ్ళగొట్టాము. అంటే వెళ్ళగొట్టడం మీన్స్ వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జూలుం చెలాయిస్తలేదు. మీరు ఎక్కడి నుంచో బతుకుదేరకు వచ్చిన వాళ్ళు బతుకుతే బాధలేదు, కానీ మమ్మల్ని కొడతారా అని బలంగా వాయిస్ రేజ్ చేయడం వల్ల 2 గంటలలో సుమారు అది ఒక 2-3 లక్షల మందికి రీచ్ అయింది. దాని ద్వారా కేసులు, పాటలు ఇదంతా మీకు తెలుసు. అక్కడి నుంచి ఉద్యమం బలపడ్డది. ఈ ఉద్యమం వెనకాల తెలంగాణ శ్యామ్ జబర్దస్త్గా లబ్ధి పొందిండు. ఈ ఉద్యమం వెనకాల తెలంగాణ శ్యామ్కి ఒక పార్టీ అండగా ఉండి ముందుకు తీసుకెళ్తుంది అని ఒక బలమైన విపరీతమైన చర్చ జరుగుతుంది. ఏ పార్టీ అన్నది? పార్టీ పేరు కూడా చెప్పరాదు, అయిపోయింది. కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, రకరకాలుగా తమిళనాడు నుంచి మీ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ పార్టీని విస్తరించడానికే తెలంగాణ శ్యామ్ కుట్రలకు తెరలేపుతున్నారని రకరకాల, అంటే ఇప్పుడు నా పైన వస్తుంది, నీ పైన వస్తుంది, అన్నిటికీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, మీ ఇష్టం. నేను చెప్పుకుంటా. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదన్నా. ఇక మీ స్టూడియో పక్కన మా ఇల్లు ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పిన, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, ఓకేనా? నాకు ఎక్కడి నుంచి అయినా డబ్బులు వచ్చినట్టు మీరు చిన్న ఆధారం చూపించిన, నేను ఇప్పటి నుంచి నేను ఏదైతే ఇంతకుముందు నా నిబద్ధత, నా నిజాయితీని చెప్పుకున్నానో అదంతా భస్మం అయిపోయింది కదా. మీరే తీసుకొచ్చి ముంగడ పెట్టండి. రూపాయి కూడా నేను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నది లేదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు లేకపోతే నాకు తెలిసినటువంటి ఆత్మీయులో ఎప్పుడైనా 5దో 10దో కావాలంటే ఏదైనా, నేను లాస్ట్ టైం ఎలక్షన్లకు పోటీ చేసినప్పుడు అలా అంతే తప్ప లక్షల రూపాయలు నాకు ఎవరు ఇచ్చింది లేదు, కోట్ల రూపాయలు నాకు ఎవరు ఇచ్చింది లేదు. ఒకవేళ అలా ఇస్తా అంటే 100% తీసుకొని ఉద్యమాన్ని బలపరుస్తా, తీసుకొని బలపరుస్తా. ఇచ్చింది ఎవరు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ ఎప్పుడైతే మార్చుకో అది కూడా జాతీయ పార్టీ అయిపోయింది. వాస్తవం. మేము ప్రాంతీయవాదులం. తెలంగాణ విట్టలాన్ని ఉన్నాడు, రోజు బలంగా గల వినిపిస్తా ఉన్నాడు. భాష యాదగిరి అని ఉన్నాడు, మీరు అన్నట్టు పృథ్వీరాజ్ అని ఉన్నాడు, జీలకర్ర సీన్ అని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ప్రతి సమస్య పైన రియాక్ట్ అవుతారు. ప్రతి సమస్య మొన్న ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి హరగోపాల్ సార్ ఉన్నాడు, నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు పిడమర్తి రవాణా చేస్తుండు, గాలి వినోద్ కుమార్ గారు ఇప్పిస్తున్నారు, గొర్రె రమేష్ గారు పాట పాడారు. వీళ్ళందరూ వెనకాల ఎవరు ఉన్నారు మరి చెప్తున్నా. నేనేమంటున్నా, ఒక లేవనెత్తానన్నా. ఇగో సిచ్చు చిన్నదే శ్యామన, ఎత్తే లైట్ అందరికి వస్తుంది. నేను స్విచ్ వేసిన అంతే, నేను స్విచ్ వేసిన లైట్ అందరికీ వచ్చింది. ఆ నీడలో ఆ వెలుగులో మనందరం ఉన్నాం కదా, దాంట్లో నేను ఒక్కడిని ఉన్నా. ఇదంతా వీళ్ళ తప్పుడు ఆరోపణలు. మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్గా, ఈ ఉద్యమం సరైందా కాదా? ఈరోజు దాల్ బాటి, కచోరీ, పావు బాజీ ఊర్లలో చిన్న అంటే ఒక 100 మంది ఉన్న ఊర్లు కావచ్చు, 200 మంది ఉన్న ఊర్లలో కూడా ఈ పావు బాజీ వచ్చింది, ఇది కచోరీ, దాల్ బాటి, స్వీట్ వచ్చింది, పానీపూరి వచ్చింది. రాజస్థాన్ నుంచి వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చేసింది. అవును, వచ్చేసింది. అవును. దీని వెనకాల వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఇది ఓపెన్ సీక్రెట్. వాళ్ళని వెళ్ళిపోమంటలేదన్నా, బతకండి, కాకపోతే మా బతుకు తెరువును నాశనం చేయవచ్చు. అరే ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, మీరేమంటారు? అరే మీరు చేసుకోండి. ఒకడు అన్నాడు, వాడు గదవా సన్నాసి, వాడు అంటాడు తెలంగాణ వాళ్ళు తింటావుతారంట. భవిష్యుడికి తెలంగాణ వాళ్ళు తింటావుతే, తెలంగాణలో తింటావుతే మీరు పొద్దున్నే మేము 5 గంటలు వేస్తాం శ్యామ్ గారు, 10 గంటల దాకా మేము పనిచేస్తాం, తెలంగాణ వాళ్ళు 1000-2000 ఉంటే తిని తాగుతారు శ్యామ్ గారు అంటుండు. మరి తిని తాగితే వాళ్ళని నిలగొట్టే వాళ్ళం కదవా. నీకు చెప్తున్నా, నువ్వు 5 గంటలు వేస్తామేమో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మనందరం 1-2 పోయినటువంటి దాన్ని ఎత్తి పూడ్చేది ఎస్సీ ఎస్టీ బీసీలు. పొద్దుగాల 3 గంటలకు వేస్తారు పాపం జిహెచ్ఎంసీ కార్మికులు, వాళ్ళు కదా ప్రతిభ ఉన్నోళ్ళు.
నువ్వు ప్రతిభ గురించి మాట్లాడుతావు, అందంగా పొద్దుగాల తయారం చేసి సెంటు కొట్టుకుని వచ్చి దుకాణంలో కూర్చుంటే నీ కమర్షియల్ మైండ్ సెట్ కోసం వాడు శుభ్రం చేయకపోతే చచ్చిపోతావు నువ్వు. 3 గంటలు లేస్తాడు కదా, అయినా కదా ప్రతిభ కదా. ఇప్పుడు ఆ మోండా మార్కెట్లో ఎంత దారుణం ఇలా వాస్తవం అది. తప్పు కదా శ్యామన్న. సో నిజంగా నువ్వు అంటున్నావు కదా మాకు రాంగ్ అది. సరే నువ్వు ఇక్కడ దుకాణం పెట్టుకున్నావు, మేము తాగుబోతులమే కదా, మరి నీ దగ్గర సంపద ఎట్లా పోగవుతుంది? ఎవరు కొంటే పోగవుతుంది? మళ్ళీ తెలంగాణోడే కదా కొనేది. మరి తెలంగాణ తాగిపోతే వాడి దగ్గర వాడికి డబ్బులు అన్ని చూస్తే దొంగతనం చేసుకొస్తున్నాయి తెలంగాణలో ఏమన్నా. ఇదంతా ఇట్లనే అన్నారు అన్న ఆంధ్రోళ్ళు, మనకు పని చేత కాదని. ఏమంటారు, మేము హైదరాబాద్లో మేమే డెవలప్ చేసినామని అంటే చార్మినార్ వాళ్ళతో కంపేర్ టు తెలంగాణోడికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది 100%. చార్మినార్ సున్నా వేసినావా, గోల్కొండకు రాళ్ళు మూసినావా, రామప్ప చెరువులు కట్టినావా, నాగరికతను నిర్మించి కాకతీయులాగా మాకేమైనా నడవడిగా నేర్పించినావా అని మన జాతిని, మన ఖ్యాతిని, మన తెలంగాణ మనం గొప్పగా చెప్పుకున్నాం మనం. కాబట్టి మేము తెలంగాణ వాదులం శ్యామన్న. నేను ఎప్పుడు కూడా పార్టీ పేరు ఎక్కడ తీయలే, వాళ్ళే తీశారు ప్రచారం చేసుకొని, నేను కాదంటలేదు. నేను సొంత ప్రయోజనాల కోసం ఫ్రీ ప్రచారం అయింది నీకు. నేను తెలంగాణ వాదిని శ్యామన్న. పృథ్వీ అన్న తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చాడు. వాళ్ళ నాయన సంగరెడ్డి సత్యనారాయణ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాన్ని మొదలు పెట్టినాడు. తెలంగాణ విట్టలన్న తెలంగాణ విట్టలు, ఆయన పేరు తెలంగాణ విట్టలు, తెలంగాణ శ్యామ్. సీనన్న జిలకరన్న తెలంగాణ కోసం ఎన్ని వ్యాసాలు రాశాడు, ఎంతమంది కవులు ఎన్ని పాటలు రాశారు. ఇప్పుడు ఇది ముగిసిపోయినట్టేనే. ఇప్పుడు మోండా మార్కెట్లో ఎవరైతే కొట్టుకున్నారో కొట్టించుకున్నారో వాళ్ళందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేమంతా ఒకటే బాయ్ అన్న కాన్సెప్ట్ ముందుకు వచ్చిండ్రు. మరి ఈ ఉద్యమం ఇక్కడితో ముగిసినట్టేనా? ఏం చేయబోతుండు తెలంగాణ? ఇప్పుడు దాకా చెప్పిన కదా శ్యామన, ఈ ఉద్యమం అనేది మోండా మార్కెట్లో పుట్టిందో, వాళ్ళిద్దరు సమస్య పరిష్కారం అయిపోయింది కదా, క్లోజ్ అయితే కాదు. ఎస్, మీరు నాకు మీరే చెప్పారు కదా, గ్రామాన్ని ఇది ఉన్నదని మీరే చెప్పారు జర్నలిస్ట్గా. మీకు ఎందుకంటే జర్నలిస్ట్ మీకు ఇంకెక్కువ తెలుస్తుంది ప్రజల్ని ఏం చర్చ జరుగుతుంది ఏంటి అనేది. ఈ ప్రమాదం ఉన్నది. సో గ్రామాన ఈ ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఓకేనా? వీళ్ళు నకిలీ పైపులు అమ్ముతున్నారు, ట్యాక్సులు కట్టట్లేరు, సంస్కృతి పేరు మీద, సాంప్రదాయాల పేరు మీద గ్రామాన రకరకాల వాటిని జొప్పిస్తూ ఉన్నారు. మా స్థానిక వ్యాపారులు దెబ్బతింటూ ఉన్నారు. మేము స్థానిక వ్యాపారస్తులు అవేర్నెస్ క్రియేట్ చేసి కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు నిజంగా వృత్తి చేసుకుంటా అంటే ధర్మంగా ఆ వృత్తి ఆయనే చేస్తున్నారా, ఇంకోళ్ళు చేసుకుంటున్నారా అనేటువంటి బంగారం మీద వడ్ల కమరన్న అదే పంచవృత్తులు అంటారు కదా, వాళ్ళు విశ్వకర్మలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి అండగా నిలబడతాం. మేము గ్రామాన జేఏసీగా ఏర్పడతా ఉన్నాం, మా కార్యాచరణ ముందు ప్రకటిస్తాం. మాకు చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్స్ ఉన్నాయి. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేసామన్నా, ప్రజల్లోకి మేము వెళ్ళాలనుకుంటున్నాం. ప్రజల్లోకి వెళ్ళి గ్రామ మన వ్యాపారస్తులను మనం ప్రోత్సహించుకుందాం. కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఎవరు ప్రోత్సహించాలి? మన ప్రజలు మనమే చైతన్యం. మన ఇంట్లో సోమరిపోతుంటాడు అన్న, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకు చేత కాదు అంటారు కదా, మేము చెప్పుకుంటారు నాయన మా ఊరిని మేము బాగు చేసుకుంటాము, మీకు వాళ్ళకేం వచ్చిన నష్టం? మంగళ షాపులలో కూడా హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా జార్ఖండ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఢిల్లీ, నోయిడా ప్రాంతం నుంచి ముస్లిమ్స్ వచ్చి మంగళ షాపులలో పనిచేస్తున్న పరిస్థితులు హైదరాబాద్ మొత్తం చాలా వరకు. నేను షాప్కి వెళ్ళినా కూడా ఇమ్రానో, ఇరానో, ఇఫ్రానో చేస్తున్న పరిస్థితులు. సరే, ఇది అందరికీ ఇది ఒక వృత్తి దోపిడీ, వృత్తి ధ్వంసమే. నేనేమంటున్నానంటే అన్న, రిలీజియన్ కోణంలో వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఆరోపిస్తారు కదా, కట్టుకోలు మటన్ ఎవరు కొడతారు, కట్టుకోలు కొట్టాలి, ఎవరు కొడతారు, తురుకోలు కొడతారు అంటున్నారు. అవును భయ్, మార్వాడీలు మటన్ కొడతారా? కొడతలేరు కదా మార్వాడీలు మటన్. మేము ఏమంటున్నాం, ఇప్పుడు మటన్ పాలు ఎవరు పోస్తుండే అన్న, వెనకట యాదవ్ అన్నలు పోస్తుండే, మన యాదవ్. ఇప్పుడు ఎవరు పోస్తున్నారు? డైరీ ఫామ్లు వచ్చినాయి, లేకపోతే ఇంకేదో బీలెట్లు అని వచ్చి ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఎవరి మీద దేని మీద వాళ్ళకి హక్కు ఉంటే ఆ కులం బాగుపడుతుంది కదా. మా దిగలకు అన్యాయం జరుగుతుందని ఒక సామాజిక పోరాటం అని చెప్పేసి కృష్ణలో పోరాటం చేశాడు. ఇంకెక్కడుంది పోయి కులం మాదిగేంది మాలేంది ఏదో ఒకటి చేసి ఏదో చేసుకోవచ్చు కానీ అనుకుంటా సరిపోదు కదా. ఆ వాటా కోసం కదా ఆయన కొట్లాడింది. వీళ్ళు కూడా మాకు కావాలి, మాది మాకే కావాలి, అది వాళ్ళదన్నా, ఈ ఊరు నీది, ఈ ఊరి మీద పెత్తనం నీకు ఉండాలా, పక్క ఊరు ఉండాలా, మనకే ఉండాలి. అలా కోరుకున్న వాళ్ళ గురించే మా బాధ. ఈ వృత్తి మేము చేసుకుంటాం అన్నట్టు బాధ. ఎస్, మరి నాయి బ్రాహ్మణులు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేశారు వాళ్ళ సంఘాలంతా. ఏదో కోర్టు, వికారాబాద్ కోర్టు ఏదో తీర్పు ఇచ్చిందంట, ఎవరో చేస్తున్నారని వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు ఛాలెంజ్ చేసి ఇది చేస్తాను. ఒకవేళ అది చేసుకుంటే కనుక అది వాళ్ళకే దక్కాలి ధర్మ ప్రకారం. మీరు అన్నట్టు వేరే వాళ్ళు చేసుకుంటే కదా దానికి మనం ఖండించాల్సిందే. ఒకవేళ మరి ఎందుకు చేసుకుంటారో ఏంటని అదే అన్న, సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసమే ఉద్యమం. ఎవరికి ఎంత, ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏంది అనేది. అరే పరిశ్రమలు మొత్తం నార్త్లోనే ఉంటాయి, పెట్టుబడులు మొత్తం వాళ్ళు పెడతారు, కంపెనీలు మొత్తం దాంట్లో వీలే పెడతారు, దాంట్లో కార్మికులు మాత్రం మన వాళ్ళు ఉంటారు.
ఇదేందన్న మా ప్రాంత బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు. ఓకే, అది మేము ప్రాంతీయ వాదన, ఇది మా వాదన. మన ప్రాంత బిడ్డలకు ఉండొద్దా? మీ ఊళ్ళో కంపెనీ పెడతారు చామన్నా, నీళ్ళు ఇస్తావా? మీ ఊరు భూమి ఆ కంపెనీ వల్ల పాడవుద్దా లేదా? మా ఊర్లో కూడా ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి ఆంధ్రలో ఉన్నాయి. మరి మీ ఊరిలో కదా ఉద్యోగాలు ఇవ్వాలి, ఆంధ్రలోకి తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు ఎక్కువ ఆంధ్రలో ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు. రేపు పొద్దున ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నివాసం ఉంటాడు. 4 పైసలు చేతికి రాగా నాడు ఎకరం భూమి కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, స్థిరంగా ఏర్పరచుకుంటాడు. బ్రిటిష్ వాడే ఒక 100 ఏళ్ళు అవుతుంది, మొత్తం ఆంధ్రలో వచ్చి ఉంటారు మీ ఊళ్ళే. నీకు అర్థమైందా? బ్రిటిష్ వాడు అట్లనే వచ్చిండు. వీళ్ళు చెప్పేటువంటి నవాబులు గివాలు ఉన్నారు, వాళ్ళు కూడా అట్లనే వచ్చిర్రు. మీరు బతకండి భయం, మేము కాదంటలే, కానీ ఇది అస్తిత్వ పోరాటం, ఇది ఒక కల్చరల్ పోరాటం, ఇది మాకు కులాలకు సంబంధించినటువంటి పోరాటం, ఇది మా తెలంగాణ సంబంధించిన పోరాటం. ఎందుకంటే ప్రాణత్యాగాలు చేశారు బిడ్డలు. వాళ్ళ త్యాగాలను నాకు ఇప్పటికీ శ్రీకాంతాచారి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఎందుకోసం చనిపోయాడు? ఇక్కడున్నటువంటి సకల వనరులన్నీ మనమే తినాలి, మనమే అనుభవించాలి, మనమే బాగుపడాలి. మనం మీన్స్ నా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులందరికీ సోయి వచ్చింది. వాస్తవంగా మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరిని ఎల్లగొట్టడానికి లేదు, ఈ మాటలు కరెక్ట్ కాదు అన్న కాన్సెప్ట్ 2 పార్టీలు, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి 2 పార్టీల నుంచి వస్తూ ఉన్నాయి. మేము అదే అంటున్నాం శామన, వెళ్ళిపోమని ఎవరిని అంటున్నాము? నేనెవరిని వెళ్ళిపోమనడానికి? నేను ఏం వెళ్ళిపోమంటలే. మార్వాడి అన్నలు, మార్వాడి అక్కలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంబేద్కర్, మేము కూడా జై భీమ్, జై తెలంగాణ, మాది ఉన్నది పాత్ర, నాది ఉన్నది శ్యామ్ గారు, జై భీమ్ అంటున్నాడు కదా. నీది ఉంది బాయి, నీది ఆర్టికల్ 19 E(a)(1) ప్రకారం నువ్వుది ఎక్కడైనా బతకొచ్చు. నీది దుకాణంలో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకో. ఫస్ట్ దుకాణంలో నీ షాప్ లో డైరెక్ట్ ఫస్ట్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకో. సరే పెట్టుకో, నీది అంబేద్కర్ గారు ఇచ్చారు నీకు, నీది శ్యాము ఎవరు చెప్పడానికి అంటారు, నేనెవరు చెప్పడానికి? అంబేద్కర్ గారు నాకెంతో నీకే అంత. నీకు దేశం ఎట్లా, నాకు రాష్ట్రం అట్లా. నీ ఊరు ముఖ్యమా, నీ మండలం ముఖ్యమంటే నేను నా ఊరే ముఖ్యమంట. నీ మండలం ముఖ్యమా, నీ జిల్లా ముఖ్యమంటే నేను నా మండలమే ముఖ్యమంట. నీ జిల్లా ముఖ్యమా, నీ రాష్ట్రం ముఖ్యమా అంటే నాకు నా జిల్లానే ముఖ్యం. నీ జిల్లా ముఖ్యమా, నీ రాష్ట్రం ముఖ్యం, నా జిల్లా ముఖ్యం. నీ రాష్ట్రం ముఖ్యమా, దేశం అంటే నాకు రాష్ట్రమే ముఖ్యం. నీ దేశం ముఖ్యం, ఈ దేశం ముఖ్యం, పక్క దేశం, నా దేశమే అన్న. అది కాదు. ఇప్పుడు కాశామన్నా, నీ ఇల్లు బాగుండాలని నువ్వు కోరుకున్నాకనే కదా పక్కని బాగుండాలనుకుంటావు. పక్క ఇల్లు నాశనం కావాలని నేను కోరుకోవట్లే. నా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, సంపద మీ దగ్గర ఎక్కువగా అవుతుంది. ఇది మా వాదన. చాయ్ దుకాణం నుంచి మొదలు పెడితే అన్ని దుకాణాలు వాళ్ళే. ఇంతకుముందే చెప్పిన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు షెర్ల చేపలు పట్టుడు, షేన్లో తాళ్ళు ఎక్కువ తప్ప మిగతా వృత్తులన్నీ ఎక్కేశారు వీళ్ళు. కుల వృత్తులు మొత్తం ఎక్కేశారు. ఇది ఒక రకమైనటువంటి సాంఘిక దోపిడా కాదా ఇది? 100%. కాబట్టి ఇది మేము లేవనెత్తాం ప్రశ్న. అంటే ఎప్పుడన్నా వీళ్ళు మన కాపలలాగా షేనుకు పోయి 1 ఎకరం పొలం దున్ని ఎడ్లు కట్టి అడిగి పోయి కట్టెలు కొట్టుకొచ్చి పని చేసిన వాళ్ళు నాకు అర్థం కాదు. నేను చేయలే కదా, మరి పోయి చేయమను చేసుకుంటా ఉంటారు. ఎవరు ఎక్కడైనా చేసుకుంటా, పొలం పనికి పోదరా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మేము షాపులు పెట్టినాం, మేము షాపులు పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం, మా దగ్గర కొంటున్నారు. మీకు రాజకీయ నాయకులు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కుట్ర ఇప్పుడు వట్టబయలైంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలంగాణ కులాలని రోడ్లు ఎక్కుతున్నారు ఆయన అంటే వీళ్ళేమో మీ పంచన చేరారు. వీళ్ళ వైఖరి అర్థమైపోయింది. మీరు షాపులు పెట్టుకుంటారంటే మీ వెనకాల పెట్టుబడిదారులు పెట్టిస్తా ఉన్నారు. దేశాన్ని దోచుకొని పోయినటువంటి దొంగలు ఎవరో అందరికీ తెలుసు. అవునా కదా? దోచుకొని పోయారు. ఆయన ఏం చెప్పాడు? ఆ విజయ్ మాల్యా, ఇంకో నీరవ్ మోడీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏందండి బ్యాంకుల నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లూటీ చేసినా ఎప్పుడు కడతాం అంటే, బ్యాంకుల నుంచి నేను కొన్ని తిన్నా, చాలామంది తిన్నారు, నేను తిన్న దాంట్లో నాకు ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు నాకు ఇస్తే దాంట్లో 23 రూపాయలు నేను తిన్నా, మిగతా మొత్తం రాజకీయ పార్టీకి ఇచ్చిన అన్నాడు. ఏ రాజకీయ పార్టీ అనేది అందరికీ తెలుసు. కాబట్టి మీకు డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళని, మీకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. ఒక రకమైన ముసుగులో దళిత ముసుగులో దళితులను దోపిడీ చేయడం, గిరిజన ముసుగులో గిరిజనుల్ని దోపిడీ చేయడం, హిందూ ముసుగులో హిందువుల్ని దోపిడీ చేయడం, క్రైస్తవ ముసుగులో క్రైస్తవులను దోపిడీ చేయడం. మీరు అన్నట్టు ప్రాంతం పేరుతో ప్రాంతం వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక రకమైన దోపిడీ అన్నది. దీన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి శ్యామన్న. బెదిరింపు కాలు సాగినాయా ఇప్పటికీ? నేనేమంటే తెలంగాణ శ్యామ్ ప్రాణాలకు తెగించి కొట్లాడేటోడు, కాజు కోసం కొట్లాడుతున్నాను. నేను ఎవరికి భయపడేటోడు కాదు. అలా అని చెప్పేసి నేను ఇంకోలకు హాని చేసేవాడిని కూడా కాదు. ఇప్పుడు నన్నే బలవంతంగా హిందీ మాట్లాడమంటావు, నా ప్రాంతంకి వచ్చి నీది భాష ఇదిరా, నువ్వు హిందీ మాట్లాడంటాడు. నేను ఎందుకు హిందీ మాట్లాడతా? నా తల్లి తెలంగాణ, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా నేల ఇది. ఎడబుట్టినా నేను
ఈ నేల మాది కదా, నేను మాట్లాడదాం. ఈ నేల నుంచి 350 ఏళ్ళు అయింది అన్నారు కదా మీరు వచ్చి. ఒక్కడికైనా తెలంగాణ మాటలు స్పష్టంగా వచ్చా? తెలుగు కూడా రాదు. మీకు చిన్న లాజిక్ చెప్పాను శ్యామన్న, తెలంగాణ ఉద్యమం ఎలా బలపడ్డది తెలుసా? కేసీఆర్ యాస భాషతోనే బలపడ్డది. ఏ అద్భుతమైనటువంటి తెలంగాణ మాండలి కానీ మాట్లాడతారు ఆ కేసీఆర్. ఆకులు ఆగ వచ్చింది, నా పక్కన కూర్చున్నది, ఆయన అల్లనేర పనులు నాకిని పెట్టింది, ఆవిని తిన్నది, ఇక బొగ్గేసుకొని పని తోకుంటూ ఊరంతా పోయి ఉంచొద్దు ఆగవా, ఊరంతా ఆగమైతే వీ తెలంగాణ కావాలంటే బంగారు తెలంగాణ కావాలి, ఇట్లా ఉంచుకుంటూ పోతే ఎట్టయితుందని అన్నాడు. ఇటువంటి ముచ్చటైతే ఆమెకు అర్థమవుతుంది. అంటే ఒక పరివర్తన, అట్లా ఉంచొద్దు ఆగమ్మా అని. అదే నువ్వు ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్లో చెప్పిన అర్థం కాదు. మనది మనది మన మన తల్లి భాష అన్న, మీ అమ్మ మాట్లాడే భాష. మన ఊరు పక్కన వాళ్ళు మాట్లాడుతుర్రో, శ్యామను మాట్లాడుతున్నా ముచ్చట మీ అమ్మ వచ్చి నాతో మాట్లాడే, మన ఊరు పిల్లగాడే కదా, మన ఊళ్ళో పిల్లగాడే ఉన్నట్టుంది అనే ఒక ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఉంటుంది మన భాషలో. కాబట్టి మన భాషను కూడా ధ్వంసం అవుతా ఉన్నది. పండుగలు దాండియా, ఇటువంటి బీండియా, ఇటువంటి పండుగలు కూడా బలవంతంగా రుద్దపడతా ఉన్నాయి మన మీద. వేరే డిబేట్ లేదో చూస్తాను నేను. మన బతుకమ్మ దాండియా అధికార భాషనా, తెలంగాణ అధికార భాషనా? గుజరాత్ నుంచి తెచ్చుకున్నట్టే. దాండియా ఆడితే నీకేం పండుగ? హిందువుల పండుగ దాండియా. మరి మా బతుకమ్మ పండుగ హిందువులది కాదా? నిన్ను ఎవడు ఆడమంటుండు భయ అంటుండు. ఇదొక రకమైన, మమ్మల్ని ఎవడు ఆడమంటలే భయ, మేము ఆడం. కానీ దానికి గేటెడ్ కమ్యూనిటీలోకి పో నువ్వు. ఆయన ఎవడో జర్నలిస్ట్ అంటుండు కదా, గేటెడ్ కమ్యూనిటీలో పోయి చూడు. నువ్వు దాండియా ఆడితే నాకేం బాధ లేదు, నువ్వు దాండియా ఆడుకో. కానీ గేటెడ్ కమ్యూనిటీలలో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బతుకమ్మ కంటే ఎక్కువ ప్రాధాన్యత దాండియాకి ఇస్తుర్రు. మీరు పోయి చూడండి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలలో. ఎందుకు అనంటే ఈ దాండియా ఆడే వాళ్ళంతా మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. బతుకమ్మ ఆడేటోళ్ళు మన తెలంగాణ పేదోళ్ళు ఉంటారు. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అంటే ఇది ఆధిపత్యమే కదా. అరే నా ప్రాంతం, నానేలా మన పండుగలు కల్చర్ సర్వనాశనం ఇదే. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే, ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు ఉండబట్టే. నువ్వు ప్రాంతీయవాదుడు అయితే నువ్వు బీజేపీయా, కాంగ్రెస్యా, టీఆర్ఎస్, కమ్యూనిస్టువా, నువ్వు ఏ పార్టీ అయినా, నువ్వు నాస్తికుడువా, నమ్మేటోడువా, నమ్మనుడువా, ఎవడైనా ఈ నేల, ఈ భూమి పుత్రుల కోసం, ఈ తెలంగాణ పుత్రుల ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం బతికించుకుందాం, మన ప్రజలు మనం బాగు చేసుకుందాం. ఇది మా ఎజెండా. అంతే తప్ప గో బ్యాక్ మార్వాడి అని మేము ఎవరిని అంటలేదు, వెళ్ళిపోమనట్లే. ఎస్, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అనే అటువంటి భాష ఏదైతే ఉందో తెలుగులో, ఇదే భాష వాళ్ళ మీదకి వాడుతున్నాం. ఏది గో బ్యాక్ మార్వాడి అంటున్నాం. అంత మాత్రాన వెళ్ళిపోమని కాదు మా ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఆంధ్రులతో కొట్లాడుకొని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీడియా ఛానల్ అన్ని ఆంధ్ర చేతుల్లోనే ఉన్నాయి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం చేసిన తర్వాత మార్వాడోళ్ళు ఎంత పోయినా కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఉండే ఆస్కారం ఉంది కదా ఈ వ్యవస్థలన్నీ. ఏ వ్యవస్థలు? ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రతి వ్యాపారంలో మార్వాడోళ్ళే ఉన్నారు. ఓపెన్ సీక్రెట్. అంటే మీడియా రంగంలో కూడా ఉన్నారా? మీడియా రంగంలో లేదు, మీడియా రంగంలోకి రాదు. అంటే తెలంగాణ ఆంధ్రుల పైన ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆంధ్రలో పోలేదు. ఇప్పటికీ మన పైన ఆంధ్ర వార్తలు రుద్దుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ ఉద్యమం చేసిన తర్వాత నిజంగా పోతారన్న నమ్మకం మీకుందా? మేము మనుషులు అదే అన్న, మేమేమంటున్నాం, ఆంధ్ర వాళ్ళైనా సరే, ఆంధ్ర అన్నలైనా, ఆంధ్ర అక్కలైనా మన అన్న వాళ్ళే, మన అక్క వాళ్ళే. కానీ మీరు ఈ నేలను ప్రేమించి బతకండి, మీ నేలను మీరు ప్రేమించుకోండి. ఈ నేలను ఇక్కడ వార్తలు అంతే కదా. ఈ నేలని మీరు ఎక్కువగా ప్రేమించండి, మీ నేల మీద మీరు ప్రేమలు పెంచుకోండి, తప్పలేదు. కానీ ఇక్కడ సమస్య, సూరారంలో సమస్య జరిగింది, ఇక్కడ సమస్య నువ్వు ఎక్కువ వినిపించాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఈడబెట్టుకున్నావు కదా, కరెంట్ ఇక్కడిదే కదా, నీకు నీళ్ళు ఇక్కడే కదా, భూమి ఇక్కడిదే కదా, కార్మికుడు ఇక్కడ ఉండే కదా. కాబట్టి ఇది మా వాదన. ఇటువంటి ఆధిపత్యం మరి మీ ఇలాంటి వాళ్ళు పోరాటం చేయాలి దాని మీద. మేము మద్దతు, మా సపోర్ట్, మా గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అయితే మీకు మేము 100% సపోర్ట్ ఉన్నాం. అందుకే కదా అన్న మనం ప్రాణత్యాగం చేసింది. లేకపోతే దాని ముసుగుతో మళ్ళీ మీడియా మేమే చలాయిస్తాం, ఆంధ్ర మీడియా అంటే ఖబర్దారు. అప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళకే మేము సుస్తులు పంపించాము. అంటే నా పాత్ర చిన్నది అయి ఉండొచ్చు, నాకు పిచ్చి కదా. మాకు ఎంత పిచ్చి ఉంటే ఈ నెల మీద అంత ప్రేమను పెంచుకొని ఉంటా కాదంలే కదా. అంతిమ లక్ష్యం ఏంది అసలు? తెలంగాణ శ్యామ్కి ఇప్పుడు మార్వాడి ఉద్యమం కంప్లీట్ సరే, అది నడుస్తూ ఉంటుంది, ఎవరు ఆపినా ఆగదు. ఎందుకంటే గ్రామాలకు పాతుకపోయింది. చిన్న ఇష్యూనే కావచ్చు, ఏదైనా ఒక నిప్పు పెట్టినప్పుడే పొగ ఎంత దూరం వెళ్తుంది అనేది అర్థమైంది. నిప్పు కూడా పెట్టలేదు అన్న, సమస్యలు లేవనెత్తా. మన నిప్పు పంచాయతీ మంటలు అంటున్నారు. ఎస్, వాళ్ళ ఈ కులాలు ఏవైతున్నాయో వీళ్ళ ఈ కుల వృత్తుల హక్కు వాళ్ళకే దక్కాలంటున్నారు. వాళ్ళ డిమాండ్ని సామరస్యంగా సమస్యను పరిష్కరించండి. ప్రాంతేతరుడు మార్వాడి ఒక్కటే కాదు కదా, కుల వృత్తులను సర్వనాశనం చేసేది కార్పొరేట్ కంపెనీస్ వస్తా ఉన్నాయి. దీనిపైన పోరాటం ఏమన్నా కంపెనీలు ఇవాళ వీళ్ళే పెట్టించండి.
చేనేత కార్మికుడు చేనేత పరిశ్రమ పెట్టియండి. చేనేత పాపం వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా. చేనేత బిడ్డలకి ఇస్తాడు, ఈ ప్రాంత బిడ్డలకి ఇస్తాడు. ఓ పెద్ద వైశ్య షాప్, కౌంటర్ల షాప్ ఉన్నది అనుకో, పెద్ద దుకాణం డీమార్ట్ వాళ్ళకి ఎందుకు ఉండాలి, మన కోంటానికి ఎందుకు ఉండదు? నువ్వు ఎంకరేజ్ చేయి. స్వదేశీ వస్తువులను బహిష్కరించండి, విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీ నేను చెప్పుడు తప్పు చెప్పానేమో. గాంధీ గారు చెప్పారు, రైట్. స్వరాష్ట్ర వస్తువులు, మన రాష్ట్ర వస్తువులను కొనండి, రాష్ట్రంకి వచ్చేది అంతే కదా. అరే ఆంధ్రుల మీద అట్లనే చేసినాం కానా, అరే నీ తిండి ఎక్కడ తెలియదు, మా తిండి ఉందని చెప్పినావు. నీ వస్తువు మాకెందుకు పోయి, నువ్వు 2 నెంబర్ దందా చేస్తున్నావు, నువ్వు పాన్ పరాక్ అమ్ముతున్నావు, ఆడు దే తిందాల్ కేసరి అని ఓ యాడ్ వస్తుంది, పలుకులు అని. ఆ ఒక్క పలుకులు మాకెందుకు రా నాయన, తినం. సరే తినేటోళ్ళు ఉంటే తింటారు అనుకో, పక్కన పెడదాం. సిగరెట్ తాగుతారు, గుట్కాలు తినేటోళ్ళు పర్సనల్ అలవాట్లే, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, మేము కాదంటలే. కానీ నువ్వు దాన్ని కంపెనీలు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి, ఇప్పుడు ఎంతమంది కంపెనీ, ఎన్ని కంపెనీలు ఉన్నాయి మనోళ్ళకి, బీరు బిర్యా ఈ బ్రాండ్ కంపెనీలు మనోళ్ళకున్నాయి. ఇదొక రకమైన దోపిడీ అన్న, ఇదొక రకమైన దాడి. సంపదని మొత్తం దోసుకొని పోతా ఉన్నారు. ఇది కాకుండా 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే 57 రూపాయలు దొబ్బుకొని పోతారు, 43 రూపాయలు మనకి ఇస్తారు కేంద్రంలో. ఇదేమన్నా దేశభక్తి? ఇది ఎక్కడ దేశభక్తి పోయి? మా బిడ్డలు చచ్చిపోతుంటే దేశభక్తి, నా బిడ్డలు బాగుపడ్డప్పుడే నాకు దేశభక్తి, అంతే కదా అన్న. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఓవరాల్గా చూసింది కదా, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు లాస్ట్ ఫైనల్? నేనేం చెప్తున్నాను తెలంగాణ ప్రజలారంటే, ఈ ఉద్యమాన్ని మీరు గ్రామాన మీ మండల కేంద్రాలలో, మీ గ్రామాలలో మీరు విస్తృతంగా చర్చ చేయండి. ఇది మంచిదా చెడ్డదని ఆలోచించండి. నా కాంటాక్ట్ నెంబర్ శ్యామన్న దగ్గర ఉంటుంది, మీకు పర్సనల్ కావాలంటే తీసుకోండి. డిబేట్ చేయడానికి, మాట్లాడడానికి, మంచైనా చెడైనా ప్రజాస్వామ్యంలో ఓ డిబేట్ అనేది అంతిమంగా మంచి ఇది, అంతేగాని ఇది కరెక్ట్ కాదు అని మీరు డిసైడ్ చేయకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు. గ్రామాన బలపరిచి మన వస్తువుల్ని మన ప్రాంతం వాడి దగ్గర కొనండి. అది చేనేత కార్మికుడి దగ్గర కొంటావా, లేకపోతే మనూరు కోమటాయన దగ్గర కొంటావా, మనూరు కంసాలయన దగ్గర కొంటావా, మనూరు మాదిగన్న దగ్గర చెప్పులు కుట్టించుకుంటావా, మనూరోడు బాగుపడతాడు కదా, మనూరోడు కింద బోవ దొరుకుతుంది కదా, మనూడు ఆత్మహత్యలు చేసుకుంటుంది కదా. కాబట్టి పక్క రాష్ట్రం అన్నను కూడా గౌరవించండి, వద్దనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు మీరు ఏ కొట్టు పెట్టుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళతోని ఇప్పటి నుంచి ఏమంటారు దుకాణాలు పెట్టేయడం కానీ, ఇంకా ఏ షాపులు పెట్టేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికస్తుల్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద పెద్ద ఎత్తున చర్చ చేయండి. ఇప్పుడే ఈ ఉద్యమం మొదలైంది కదా, ఇంకటితో ఆగదు. పెద్ద ఎత్తున మీ ప్రతి గ్రామానికి వస్తాం, ప్రతి మండలానికి వస్తాం, చర్చ పెడదాం, సభలు పెడదాం, సమావేశాలు మనం పెట్టుకుందాం, పెద్ద ఎత్తున చర్చ చేద్దాం. అంటే ఇది ఇప్పటివరకైతే మేము చేయదలుచుకున్నాం. నార్మల్గా తెలంగాణ శ్యామ్ అనేసరికి ఏదైతే ఆ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండో శ్యామ్సన్ అని రావడంతోనే క్రిస్టియన్ కలిపేసి ఆయన మీద అనేక రకాలుగా దాడి చేసిండ్రు. అది సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే. అందు గురించే దండ ఎందుకు కట్టుకున్నామని అడగడం జరిగింది. వాళ్ళ ఇంటికి పోయినా కూడా హిందూ దేవీ దేవతల ఫోటోలే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయన పుట్టిన నేపథ్యం, పెరిగిన నేపథ్యం, ఎందుకు నా జీవితం ఇలా జరిగింది, మన జీవితాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అసలు వ్యవస్థ దోపిడీలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఆ దోపిడీ చిన్నతనం నుంచి ఆయన చూసిండు. కాబట్టి దోపిడీదారులకు అనుకూలంగా కాకుండా దోపిడీదారులకు వ్యతిరేకంగా మనం పనిచేయాలి. నా తెలంగాణ బిడ్డల అస్తిత్వాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా కంప్లీట్గా తెలంగాణ బిడ్డల కుల వృత్తులను సర్వనాశనం చేసి ప్రతి గ్రామానికి పాకిన రాజస్థానోడు కావచ్చు, మార్వాడోడు కావచ్చు, గుజరాతోడు కావచ్చు, వీళ్ళ దందాలను అరికట్టాలి. మీరు బతకండి, బట్ మా బతుకు తెరువును తీసేసి మీరు బతుకుతా అంటే మాత్రం ఆరంభమే. దుర్మార్గం అంటే బతకడం కాకుండా మనం తాగుబోతులం అంట. అది చాలా సిల్లి. పట్టుబడి కొడతారు తెలంగాణోడు, మంచికి మంచి, చెడుకు చెడుకు తెలంగాణోడు. సో ఇది ఆరంభమే, ఇది ఆరంభం మాత్రమే. ప్రతి గ్రామానికి ఇప్పటికే రీచ్ అయినాం. 100% కార్పొరేట్ వ్యవస్థల కోసం, కార్పొరేట్ సెలూన్ల కోసం కావచ్చు, మా మంగళ బిడ్డల కోసం కావచ్చు, మా రజక సోదరుల కోసం కావచ్చు, మా గౌడన్నల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరి తరపున తెలంగాణ శ్యామ్తో పాటు చాలామంది కొట్లాడడం జరుగుతుంది. 100% నేను ఒక ప్రజాస్వామిక వాదిగా, నేను హిందూనా, నేను ముస్లింనా, నేను క్రిస్టియన్నా పక్కన పెడితే ఆమె ఇండియన్ అని చెప్తా ఉన్నాడు తెలంగాణ శ్యామ్. ఇది ఓవరాల్గా తెలంగాణ శ్యామ్తో 4 ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.